ఇవాళ సింపుల్‌గా వెజ్ దమ్ బిర్యానీ చేద్దామా? వీడియోలో చూపించిన వెజిటబుల్స్ అన్నిటిని కుక్ చేసుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా చేసుకోవాలి. అంతలోపు వెజిటబుల్స్ కూడా బాగా బాయిల్ అయిపోతాయి. ఉడికిన వెజిటబుల్స్‌ని తీసి పక్కన పెట్టుకోవాలి. అవి ఇంకా ఉడకకుండా మనం చన్నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. మనం ఎందులో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నామో అందులోనే కొద్దిగా ఆయిల్ ఉంచి బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్, అన్ని రకాల స్పైసెస్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పెరుగు, నిమ్మరసం, బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా మ్యారినేట్ అయ్యేలోపు మనము రైస్ ని కుక్ చేసుకోవాలి. అంటే ప్లెయిన్ రైస్ లాగా కాదు, మనం అయితే దమ్ బిర్యానీలో ఏ విధంగా అయితే రైస్ బాయిల్ చేసుకుంటామో అన్ని మసాలాలు అన్నీ వేసుకొని ఆ విధంగా రైస్ ని కుక్ చేసుకొని లేయర్ గా వేసుకొని దమ్ పెట్టేసుకోవడమే. ఒక 10 మినిట్స్ దమ్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మన వేడి వేడి వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.